ఈరోజు దేవుడు యుద్ధంలో దిగాడు, ఈ మానవాళితో యుద్ధం చేస్తున్నాడు. ఆయన యుద్ధం చేయడానికి ఆయన కనిపించరు కదా, దేవుడు కనిపించడు కదా అనుకోవచ్చు. ఆయన కనిపించకపోవచ్చు, కానీ ఆయన సైన్యాలు కనిపిస్తాయి. ఆయన చేసిన యుద్ధంలో మనిషి ఎదుర్కొంటున్న సమస్యలు కనబడతాయి. ఏ యుద్ధం చేస్తున్నాడు ఆయన యుద్ధం చేస్తున్నాడా? చేస్తాడు. ఏం చేస్తున్నాడు? వారు నిలిచి ఉన్న పాటుననే వారి దేహములు కుళ్ళిపోవును, వారి కన్ను త్వరలలో నుండి కుళ్ళిపోవును, వారి నాలుకలు కుళ్ళిపోవును అన్నారు. చూడండి, ఈరోజు మనిషి దేహం కుళ్ళిపోతుంది. ఈరోజు మనుషుల దేహాలు కుళ్ళిపోతున్నాయి. ఏమండి, ఎవరి శరీరాలు ఆరోగ్యంగా ఉన్నాయో ఆలోచించండి. ఈరోజు ఎవరి శరీరం చూసినా ఏదో ఒక రోగంతో బాధపడుతుంది. ఎందుకు? ఇది దేవుడు చేసే యుద్ధం. మనుషుల శరీరాలతో దేవుడు యుద్ధం చేస్తున్నాడు. మనుషుల శరీరాలలో ఉన్న అవయవాలను దేవుడు పాడు చేస్తున్నాడు. ఎందుకంటే అవయవాలనిచ్చి, ఏ శరీరాన్ని ఇచ్చి ఆ దుష్ట శక్తితో పోరాడమని చెప్పాడో, పోరాడకపోతే మనుషులే చంపుకుంటే దేవుడే మనిషికి శత్రువై భూమి మీద మనిషి అన్న వాడిని లేకుండా చేయడానికి ఆయన చేస్తున్న యుద్ధం ఇది.